హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా, బిగ్ బాస్ 8 అనేది లోగో రివీల్ చేశారు. యాక్చువల్గా లాస్ట్ అంటే లాస్ట్ వీక్ కూడా రావాలి, ఈసారి 1 వీక్ లేట్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం ఎప్పుడు జూలై 14-15 టైంలో వచ్చింది అనుకుంటా, ఈసారి మాత్రం లేట్ వచ్చింది. సో లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది అన్నట్టు. సో మొత్తానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ అయితే అందరూ ప్రతి ఒక్కరు చాలా వరకు రివ్యూవర్స్ అవని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది అయితే అదే చెప్పారు. సో దానికి డిఫరెంట్ గా ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి అందరూ అనుకున్నారు కదా, కానీ అలాంటిది ఏం లేదు, నార్మల్ గానే. సో లోగోలో కలర్నెస్ అనేది, కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగా ఉంది. అండ్ ఈసారి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే లోగోలో ఇన్ఫినిటీ అనేది ఇలా ఇచ్చాడు, అండ్ లోగో స్టిల్ ఎండింగ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు అనమాట. సో ఇది ఇన్ఫినిటీ అనేది ఏ విధంగా డివైడ్ చేస్తాడు, తమిళ్లో ఆల్రెడీ లాస్ట్ సీజన్ తమిళ్లో ఎలా ఉందో సో ఈసారి కూడా అలాగే ఉండబోతుందని అంటే మాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ 2 హౌసెస్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కొంతమందిని ఒక హౌస్ లో కొంతమందిని పెట్టేసి మధ్యలో ఒక సర్కిల్ అనేది పెట్టేసి దాంట్లో నుంచి దీంట్లోకు ఆ టాస్క్ వైజ్ హౌస్ అని ఏదన్నా ఇన్ఫినిటీ అనేది కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ అవన్నీ టాస్క్లు అవన్నీ నెవర్ ఎండింగ్ లాగానే ఉండబోతున్నట్టు అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. బట్ కొత్తగా ఏమైనా క్రియేషన్ ఉంటుంది అని అంటే చెప్పలేము. సో తమిళ సీజన్ చూస్తే కొంచెం అర్థమవుతుంది. సో మాక్సిమం అదే విధంగా ఉండబోతుంది. చాలా మంది ఏంటంటే సింగిల్ హౌస్ ఉండొచ్చు అని అంటున్నారు. బట్ ఇప్పటి వరకు అయితే మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా 2 హౌసెస్ ఉన్నాయి. బట్ అది కన్ఫర్మేషన్ అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో ఇంకా నడుస్తున్నాయి, ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి. సెట్ వర్క్ లో ఆ కెమెరాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా వరకు సెట్ వర్క్ లో ఏది ఏ విధంగా ఎట్లా అండ్ ఎక్కడ ఏ ఏ మూలన కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి. అండ్ కలర్ గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హౌస్ కలర్ఫుల్ గా ఉండాలి, చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. లోగోలో ఏముంది అని అంటే లోగోలో ఇన్ఫినిటీ అనేది ఇచ్చాడు మనకు క్లియర్ గా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో లోగో చూస్తే ఐ అనేది 7 యాస్టీస్ గా ఎలా ఉందో అదే ప్యాటర్న్ లో ఉంది. కొత్తగా కలరింగ్ యాడ్ అయింది. అండ్ ఇది ఏంటి అని అంటే అమ్మాయిలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే సీజన్ లాగా అనిపిస్తుంది. ఈసారి అమ్మాయే విన్నర్ అయ్యే క్వాలిటీస్ కూడా ఎక్కువగా అనిపించవచ్చు, ఎందుకంటే అంత కలర్ఫుల్ గా ఉంది అనమాట. వెరీ 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 చాలా ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ కలరింగ్ లోనే అండ్ ఇంకొక మెస్పరైజ్ ఇక్కడ ఎండింగ్ లో అంటే నెవర్ ఎండింగ్ లాగా ఇలా ఇచ్చిన దాంట్లో ఇక్కడ సైడ్ కు ఒక చిన్న కలరింగ్ అనేది ఇచ్చాడు, ఇటు సైడ్ ఒకసారికి చిన్న కలరింగ్, అదే 2 హౌస్లకి సింబాలిక్ గా చూపించినట్టుగా అనిపించింది నాకైతే. అండ్ దాంట్లో ఫైర్ చూపించాడు అండ్ ఐస్ అంటే కూల్నెస్ అనేది ఫైర్ అనేది 2 విధాలుగా చూపించాడు అనమాట. అండ్ ఎక్కువగా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు 8 అంటే ఇన్ఫినిటీ అని, అష్ట దిగ్బంధనం అని కూడా అనుకోవచ్చు. నా వర్షన్ లో నాకు అనిపించింది 2 హౌస్లని అష్ట దిగ్బంధనం చేసేసి కావాలంటే నెవర్ ఎండింగ్ ఏదైనా టాస్క్ గెలిచి ఒకటి పర్మనెంట్ హౌస్ ఒకటి టెంపరరీ హౌస్, లేదు అని అంటే హౌస్ లో కొంతమందిని ఇక్కడ వీక్ గా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి అండ్ అక్కడ ఉంచేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇలాంటి షబ్లింగ్స్ అయితే చాలా చేయబోతున్నారు. అండ్ అది జనాలకు ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది అనేది నాకు అనిపించింది. బట్ ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఈ హౌస్ లోకి వచ్చి ఈ హౌస్ లో నుంచి ఇంకో హౌస్ లోకి వచ్చి అది మన తెలుగు ఆడియన్స్ ఎంతవరకు గ్రాప్ చేయగలరని చూడాలి. అండ్ September 8th కి షో అనేది స్టార్ట్ అవబోతుంది, ఇది క్లియర్ అన్నమాట. సో అందరూ ఫస్ట్ అనుకున్నారు, ఫస్ట్ కాదు అండ్ 8th కే స్టార్ట్ అవబోతుంది, ఇది క్లియర్ గా. ఎందుకంటే ఫస్ట్ కనుక్కోవడానికి రీజన్ ఏంటంటే ఏదో స్టార్ మాలో ఒక సీరియల్ అయితే 30కి అయిపోతుంది, తర్వాత ఫస్ట్ కి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ 8th కే స్టార్ట్ అవుతుంది, September 8th కి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రోమో వచ్చేసరికి సెకండ్ ప్రోమో, ఈ తర్వాత మనకు నాగార్జున గారి ప్రోమో వస్తుంది కదా, ఆ ప్రోమో వచ్చేది అయితే ఖచ్చితంగా ఈ 28th తర్వాత ఎప్పుడైనా 28th అంటే ఈ వీక్ అయిపోయినాక నెక్స్ట్ వీక్ అనుకోండి, 28th నుంచి ఆ నెక్స్ట్ వీక్ లో ఎప్పుడైనా రావచ్చు అనమాట. ఆగస్ట్ 1st వీక్ అనుకోవద్దు, అంటే ఈ 28th నెక్స్ట్ సండే. సో నెక్స్ట్ సండే నుంచి నెక్స్ట్ వీక్ లో ఎప్పుడైనా రావచ్చు, నెక్స్ట్ సండే కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనేది కూడా నాగార్జున గారు ఈసారి ఎలా కొత్తగా ప్రజెంట్ చేస్తారు అనేది చూడాలి. అండ్ దీంట్లో హౌస్లు 2 ఉండబోతున్నాయి అనేది అయితే మాక్సిమం 99% కరెక్టే అనుకుంటా. సో 100% కాదులే, 99%. అండ్ ఇంకొకటి ఏంటంటే కంటెస్టెంట్స్ ఎంతమంది ఉండబోతున్నారు అని అంటే నాకు తెలిసినంత వరకు
ఈ హౌస్ లో ఎంత మంది ఉన్నారో ఆ హౌస్ లో కూడా అంతే మందిని పెట్టడానికి మాక్సిమం ఉంటే 20 మెంబర్స్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు కూడా ఏ కంటెస్టెంట్ కూడా కన్ఫర్మేషన్ అనేది చేయలేదు, ఏ కంటెస్టెంట్ కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు. వీళ్ళని అప్రోచ్ అయ్యారు అండ్ ఛాన్సెస్ హైలీగా ఉన్నాయి. అప్రోచ్ అయినా కూడా వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది అని చెప్పడానికి మాత్రమే. సో మాక్సిమం వీళ్ళే వస్తారని కన్ఫర్మ్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్టు మాక్సిమం వీళ్ళనైతే అప్రోచ్ అయింది బిగ్ బాస్ టీమ్. సో ఏం జరగబోతుంది అనేది అయితే తెలియదు. సో ఖచ్చితంగా చూడాలి ఏమవుతుంది ఏంటి అన్నది. సో ప్రోమో ఎలా అనిపించింది అండ్ లోగో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే ఈసారి చిన్నపిల్లల్ని బాగా అట్రాక్టివ్ గా అండ్ లేడీస్ కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఆ కలరింగ్ అయితే కనిపించినట్టు నాకు అనిపించింది. ఈసారి ఖచ్చితంగా ఈ తెలుగు సీజన్ లో ఓటీటీ కాకుండా అంటే బిందుమాధవి ఓటీటీ విన్నర్ కాబట్టి అది కాకుండా మెయిన్ బిగ్ బాస్ లో అయితే ఇప్పటి వరకు ఏ లేడీ కంటెస్టెంట్ అయితే విన్నర్ అవ్వలేదు. ఈసారి ఆ తగ్గఫర్ అనేది ఉండబోతుందా అంటే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో మాక్సిమం దాన్ని బేస్ అయ్యి ఉంటుందా లేదంటే అంత గట్టి కంటెస్టెంట్స్ ని తీసుకొస్తారా అంటే సో మాక్సిమం చూడాలి. ఈసారి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇది క్లియర్ గా 100% అని చెప్పలేను, ఎందుకంటే వీళ్ళని బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయ్యింది. వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే వీళ్ళ సైడ్ నుంచి వచ్చిన బిగ్ బాస్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు, అగ్రిమెంట్ సైన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో మాక్సిమం మనం చెప్పేదంతా మనకు వచ్చిన సోర్స్ అనుకోండి, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనుకోండి, మనం సోషల్ మీడియాలో చూసేది అనుకోండి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేది అనుకోండి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఎక్కువ అది చేయకుండా మాక్సిమం క్లియర్ గా తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ గా అంజలి పవన్. సో అంజలి పవన్ ఫస్ట్ నుంచి కూడా ఈమె లాస్ట్ సీజన్ లో అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతుంది అని చెప్పేసి అన్నాము. అండ్ స్పా బ్యాచ్ స్పై బ్యాచ్ లెక్క సో చుక్క బ్యాచ్ లో వీళ్ళు ఎక్కువ అయిపోతారు స్టార్మా బ్యాచ్ లో అన్నట్టుగా. సో ఆమె డ్రాప్ అవడం అయితే జరిగింది. ఈసారి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. అంజలి పవన్ అయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈమె ఈ సీజన్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంద్రనీల్ పేరు కూడా బాగా అయింది. ఇంద్రనీల్ కూడా అప్రోచ్ అయ్యారు. సో ఇంద్రనీల్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు పెద్దగా సీరియల్స్ ఏం లేవు అండ్ ఆయనకు అనుకున్నంత బిజీ అంటే వేరేలాగా అనుకోకండి. సో ఎక్కువ జనాల్లోకి కనెక్టివిటీ అనేది సీరియల్స్ ఉన్నప్పుడు అవుతుంది కదా, లేదు కాబట్టి కొంచెం తక్కువైనట్టు. సో ఇంద్రనీల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పేరు అని అంటే మంజుల గారు. మంజుల గారు అంటే మన డాక్టర్ బాబు వాళ్ళ వైఫ్. సో ఈమెను కూడా అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎక్కువ లాగ్ చేయదలుచుకోలేదు, అందుకని ఫాస్ట్ గా నేమ్స్ అయితే చెప్తున్నాను. సో మంజుల గారు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ ఈమెన్ కూడా అప్రోచ్ అయినట్టుగా మనకు తెలిసింది. అండ్ తర్వాత అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గారు. సో ఆమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్ అమ్మర్ కంటే ముందు కూడా తేజస్విని వస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. సో అలా కాకుండా ఈసారి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈమె కూడా వస్తే స్ట్రాంగ్ కంటెంటర్, కానీ అనిపించినంత సాఫ్ట్ అయితే కాదు. సో వెరీ అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ నేచర్, తన దగ్గర తప్పు లేదు అంటే కిచ్చి పడేస్తుంది అనేటట్టుగా ఉంది అనమాట. సో చూడాలి. ఈమెను కూడా అప్రోచ్ అయ్యారు. ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా హైలీగా ఉంది. లాస్ట్ సీజన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారని అనుకున్నాం, లాస్ట్ మూమెంట్ లో బ్రేక్ అయింది. అంతకు ముందు సీజన్ లో కూడా ఈ తేజస్విని పేరు అయితే వినిపించింది అనమాట. సో ఈసారి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సద్దాం. జబర్దస్త్ నుంచి సద్దాం అయితే వస్తాడు అని అంటే బాగా వైరల్ అవుతుంది కదా. సో సద్దాం కూడా అప్రోచ్ అయినట్టుగా మనకైతే ఒక ఇన్ఫో అయితే వచ్చింది. సో సద్దాం మన జబర్దస్త్ కమెడియన్ అండ్ పటాసు అండ్ స్పాంటినియస్ పంచెస్ అయితే బాగా యూజ్ అవుతాయి. సో చూడాలి. అంటే లాస్ట్ చంటి అన్న వచ్చాడు కదా, చంటి అన్న వచ్చిన తర్వాత చంటి అన్న బయట స్పాంటినియస్ గా బాగా కౌంటర్స్ చేసేవాడు. ఇక్కడికి వచ్చేసరికి బిగ్ బాస్ లోకి వచ్చేసరికి తగ్గిపోయాడు అనమాట. సో ఈసారి సద్దాంని ఆ లోట్ అనేది ఫుల్ఫిల్ చేస్తాడా, సద్దాం కూడా లోపలికి నాకు ఇలాగే ఉంటుందా. సో చూడాలి. సద్దాంను కూడా అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి పృథ్వీ అండ్ దర్శిని. సో వీళ్ళు నీతోనే డాన్స్ అనేది సింగల్ లో చేశారు కదా, దీనితోనే డాన్స్ 1 లో చేశారు. సో వీళ్ళిద్దరు కూడా పేరుగా కపుల్ గా వచ్చే ఛాన్సెస్ చాలా హైలీగా ఉంది. వీళ్ళు ముందు నుంచి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మంచి జోబేలుగా ఉంటారు. ఇద్దరు ఒక ఏమంటారు ఒక డెసిషన్ తీసుకుంటే ఇద్దరు ఆపోజిట్ కార్నర్స్ లాగా ఉంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళు వస్తే ఏంటంటే బిగ్ బాస్ లో మంచి స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది. సో నీతోనే డాన్స్ లో వీళ్ళిద్దరు పృథ్వీ అండ్ దర్శిని వీళ్ళిద్దరు వచ్చే
వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి బంచిక్ బబ్లు కూడా వచ్చే ఛాన్సెస్. ఈయన పేరు లాస్ట్ సీజన్ అనిపించింది, అంతకుముందు సీజన్ కూడా వచ్చింది. లాస్ట్ సీజన్ లో మనోడు వైల్డ్ కార్డ్ లో వస్తాడని కూడా చాలా అనిపించింది పేర్లు అయితే. సో ఈసారి బంచిక్ బబ్లు కూడా 99% వచ్చే ఛాన్సెస్ ఉంది. సో తర్వాత 8th వన్ వచ్చేసరికి కుషిత కల్లాపు. ఈమె ఇన్ఫినిటీ మీడియా నుంచి వస్తున్నట్టు అనుకోవచ్చు. అండ్ ఈమె కానీ కుషిత కల్లాపు కానీ అండ్ మన ఎవరు లాస్ట్ టైం ఒక పేరు వినిపించింది కదా ఇన్ఫినిటీ మీడియా నుంచి వచ్చిన ఆమె, సో ఆమె కూడా వస్తుంది. లేదు, కుషిత కల్లాపు వస్తుంది పక్క అనేది మనకి ఇన్ఫో, కానీ 100% అయితే చెప్పలేను, ఎందుకంటే కుషిత కల్లాప్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చేమో. అండ్ తర్వాత వచ్చేసరికి వింధ్య గారు. సో వింధ్య స్పోర్ట్స్ కేటగిరీ అందరికీ తెలిసిన విషయమే, స్టార్ మాలో స్పోర్ట్స్ అనేది బాగా ఎంత అది ఉందో. సో ఆమె వింధ్య గారు కూడా వచ్చే ఛాన్సెస్ 99% అయితే ఉంది అనేది మనకు తెలిసిన సోర్సెస్. అండ్ అంతకుముందు లాస్ట్ సీజన్ నేహా గారు వచ్చారు కదా స్పోర్ట్స్ నుంచి, సో అదే దాంట్లో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. వింధ్య కూడా లాస్ట్ టైం నుంచి లాస్ట్ కూడా వినిపించింది పేరు, బట్ కాకుండా ఈసారి కన్ఫర్మేషన్ బిజీ షెడ్యూల్ వల్ల అప్పుడు రాలేకపోవచ్చు, ఇప్పుడు వస్తుంది అనేది అయితే మనకు తెలుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి శ్యామ హరణి. ఈమె కమిడియన్, ఒక స్టాండింగ్ కమిడియన్ అనమాట. స్టాండింగ్ ఏమంటారు, స్టాండప్ కామెడీ అంటారు కదా, సో దాంట్లో బాగా ఫేమస్ అయింది. అండ్ నాగబాబు గారు ఒక స్టాండప్ కామెడీ గురించి పెట్టారు కదా యూట్యూబ్ లో, సో దాంట్లో బాగా ఫేమ్ అయింది. బొద్దుగా ఉంటది, స్పాంటేనియస్ పంచులు అయితే బాగా వేస్తూ ఉంటది. ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ 90% అయితే ఖచ్చితంగా ఉన్నాయి శ్యామ హరణి. అండ్ ఇంకో కాంట్రవర్షియల్, మన పెద్ద ఇప్పటి నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనే, బిగ్ బాస్ ఎప్పుడైనా టాపిక్ అయిపోయిన దగ్గర నుంచి వచ్చే పేర్లలో కిరాక్ ఆర్పి పేరు ఈసారి బాగా అనిపిస్తుంది. కిరాక్ ఆర్పి రావడం వల్ల చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. అండ్ కిరాక్ ఆర్పి ఒక డిఫరెంట్ కార్నర్ లాగా చూస్తాడు, మనోడు ఏది మాట్లాడినా మొహం మీద కొట్టినట్టుగానే కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా బేస్ అయ్యి సో మనోని తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ మనోని కూడా అప్రోచ్ అయ్యారు, మనోడు రావడానికి విల్లింగ్ గా ఉన్నట్టుగా మనకైతే తెలిసింది. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో కిరాక్ ఆర్పి వస్తే కాంట్రవర్సీలకి బాపులా ఉంటది, స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఎవరు ఏమని అనుకొని ముఖం మీద చెప్పేసినట్టే ఉంటది. అండ్ తర్వాత 12th వన్ వచ్చేసి సాకేత్ లేదంటే హేమచంద్ర, వీళ్ళిద్దరిట్లలో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉంది. హేమచంద్ర రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనోడు అందరినీ ఒక పద్ధతిగా ఒక వేలో వెళ్ళిపోవడానికి, ఒక సిస్టమేటిక్ దాంట్లో వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మన శ్రీరామ్ చంద్ర ఎలా ఉంటుందో తను కూడా హేమచంద్ర అదే వేలో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో సాకేత్ వస్తే ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ సింగింగ్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లో బాబు లాగా మనోడు ఏంటంటే స్పాంటేనియస్ గా ఏదైనా చూడండి, రియాలిటీ షోస్ కానీ ఏదైనా షోలలో చూసినప్పుడు స్పాంటేనియస్ గా పంచెస్ వేస్తాడు, ఎవరి మీదనైనా ఈ స్పాంటేనియస్ గా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో అది మనకు మెయిన్ ఇంపార్టెన్స్ కాబట్టి సాకేత్ కానీ అండ్ హేమచంద్ర కానీ వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ హేమచంద్ర కంటే సాకేత్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని అనుకున్నా కూడా సో హేమచంద్ర కూడా అంతే ఈక్వల్ గా ఉందన్నమాట. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా వస్తారు. తర్వాత వచ్చేసరికి 13th వన్ వచ్చేసరికి ప్రేరణ ఏమో ప్రేరణ కంబము. ఇప్పుడు మన దీంట్లో ఏంట్లో జరుగుతుంది, మన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో ఈమె బాగా హైప్ క్రియేట్ అవుతుంది కదా, మామూలు హైప్ క్రియేట్ అవ్వట్లేదు. ప్రేరణ అంటే ఆమె చాలా టాస్క్లలో కూడా హెవీగా స్క్రీన్ స్పేస్ అనేది కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో ఎక్కువ టాస్క్లు ఆడే దాంట్లో ఈ పల్లవి గారు అండ్ ఈ ప్రేరణ గారు వీళ్ళిద్దరే ఎక్కువ కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ పెద్ద తక్కువ కనిపిస్తున్నారు. సో ఈమె స్ట్రాంగ్ అండ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ కూడా వెరీ వెరీ టాలెంటెడ్, అంటే ఒక టాలెంటెడ్ అనడం కంటే ఒక ఇంటెలిజెంట్ గేమ్ అనేది ఆడుతూ ఉంటది. సో ఆమె వచ్చడం వల్ల ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంటుంది, డాన్సింగ్, సో మొత్తానికి చాలా ఏమంటారు గ్లామర్ డోస్ కూడా ఉంటది అని అనుకోవచ్చు. తర్వాత 14th వన్ వచ్చేసరికి ఈటీవీ ప్రభాకర్ గారి పేరు ఎప్పటి నుంచో అనిపిస్తుంది కదా, ఈసారి కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈసారి ప్రభాకర్ అండ్ సాయి కిరణ్ గారు, వినోద్, ఈ ఓల్డ్ హీరో వినోద్ గారు, సో వీళ్ళ ముగ్గురులో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ప్రభాకర్ గారికి వస్తే
కిరాకార్పి అండ్ కొంతమంది ఉంటారు కదా, సో సద్దాం కానీ అండ్ లేడీస్ అంజలి పవన్ కానీ అండ్ మన మంజుల గారు కానీ, వీళ్ళకు కొంతమందికి ర్యాప్ ఉంటుంది కానీ స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే తత్వాలు కాబట్టి, సో వాళ్ళల్లో వాళ్ళకి ఏమన్నా గొడవలు అయినప్పుడు కానీ ఏదన్నా టాస్క్లు వచ్చినప్పుడు కానీ ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీరియల్ ఆడియన్స్ అనేది వాళ్ళని డిఫరెంట్ గా చూస్తారు. సో మాక్సిమం ప్రభాకర్ గారు వస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ సాయి కిరణ్ గారు ఏంటి అని అంటే మాక్సిమం అన్నోడికి సీరియల్లో ఫుల్ బిజీ ఉన్నాడు. అండ్ హీరో వినోద్ కుమార్ గారు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది, లేదని చెప్పట్లేదు, ఆయనను కూడా అప్రోచ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ ఓల్డ్ యాక్టర్ ఉంది కదా సనా గారు, సో సనా గారు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే హైలీగా కనిపిస్తుంది. బట్ సనా గారు వస్తారంటే ఆమెను అప్రోచ్ అవ్వడం అయితే ఎప్పటి నుంచో జరుగుతుంది, ఈమె పేరు కూడా ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వినిపిస్తుంది. వచ్చే ఛాన్సెస్ కూడా చాలా 90% అయితే ఉంది. ఖచ్చితంగా హౌస్కి ఒక పెద్ద దిక్కులాగా ఉండాలి కాబట్టి ఈమె కానీ ప్రభాకర్ గారు కానీ ఉంటే ఒక సిస్టమేటిక్ అనేది ఉంటుంది. అండ్ ఈసారి 2 హౌస్లు ఉంటే ఒకరక్కడ ఒకరిక్కడ ఉండి హౌస్ని డీల్ చేసే విధానం వేరేలా ఉంటుందేమో. సో తర్వాత వచ్చేసరికి రీతు చౌదరికి కూడా 90% ఛాన్సెస్, 99% ఛాన్సెస్ అయితే ఉంది. రీతు రావడం వల్ల ఒక స్పైసీనెస్ ఉంటుంది అండ్ ఒక గ్లామర్ ఉంటుంది, ఒక ఫిజికల్ టాస్క్ లో కూడా వెరీ స్ట్రాంగ్ కంటెండర్, అబ్బాయిలకు ధీటుగా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని బేస్ చేసుకొని అండ్ ఈమె ఎప్పుడు కాంట్రవర్సీలో ఉంటుంది అండ్ ఈమె ఏ ఇంటర్వ్యూలు చేసినా కూడా స్పైసీనెస్ అనేది ఇరగదీస్తుంది అనమాట. సో తర్వాత శ్వేతా నాయుడు కూడా ఓ ఛాన్సెస్ ఉంది. శ్వేతా నాయుడు కానీ విష్ణుప్రియ కానీ అని అంటున్నారు, బట్ ఈ ఇద్దరిట్లలో ఎవరో వస్తారా రారా అనేది తెలియదు, ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఎవరికి లేదు. శ్వేతా నాయుడు కంటే విష్ణుప్రియని అప్రోచ్ అయినట్టుగా తెలిసింది. శ్వేతా నాయుడును కూడా అప్రోచ్ అయ్యారు అని అన్నారు, బట్ మనకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత ఓల్డ్ యాక్టర్ ఓల్డ్ హీరోయిన్ రీచా గారు ఉన్నారు కదా, సో రీచా గారు అంటే నువ్వే కావాలి సినిమా తరుణ్ ఉంది కదా, సో ఆమె దాంతో ఇంట్రడ్యూస్ అయ్యి ఆమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆమె కానీ లయ కానీ అండ్ అంకిత గారు కానీ, సింహాద్రిలో సెకండ్ హీరోయిన్ ఉంటుంది అంకిత గారు కానీ, ఈ ముగ్గురిట్లలో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉంది. మాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ అయితే రీచా గారికి ఉంది అని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను. అండ్ తర్వాత ఏక్నాథ్ హరిక, సో వీళ్ళిద్దరు నీతోనే డాన్స్ లో చేశారు, సో బాగా ఫేమస్. అండ్ ఏక్నాథ్ హరిక ఇద్దరు కపుల్ గా వస్తారు అని అనుకున్నారు, బట్ నాకు తెలిసినంత వరకు హరికకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. హరిక వెరీ స్పాంటేనియస్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. సో ఎవరికి తగ్గదు, ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదని ఇచ్చి పడేస్తూ ఉంటది. సో హరిక నాకు తెలిసినంత వరకు వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. అండ్ తర్వాత నేత్రా గారు అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆమె తగ్గుతూ వస్తుంది ఆమె పేరు అయితే సోషల్ మీడియాలో. కానీ ఈమెను అప్రోచ్ అయినట్టయితే ముందు నుంచే మనకైతే ఒక ఇన్ఫో ఉంది, ఈమెను అప్రోచ్ అయ్యారు, ఈమె వస్తే బాగుంటది, ఈమె వంశీ వీళ్ళిద్దరిని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి కూడా అన్నాం. సో ఈమె వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది అనమాట. సో నేత్రా గారు. అండ్ తర్వాత ఇంకొక మోడల్ కేటగిరీ వచ్చేసరికి సయ్యద్ అబ్బు, సో ఈయన తెలంగాణ మోడల్, అంటే మన రాజు లాస్ట్ వచ్చినప్పుడు యావరు వీళ్ళ ఈ కేటగిరీలో ఈసారి సయ్యద్ అబ్బు అని ఒక మోడల్ రాబోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు, బట్ ఆయనను కూడా అప్రోచ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందా లేదా తెలియదు కానీ, సో మొత్తానికి మనోడి చూస్తే మంచి బాడీ బిల్డింగ్ మంచి కనిపిస్తుంది మనకు పెద్దగా తెలియదు, నేను ఇన్స్టాలో చూశాను, మనకు ఆయన గురించి పెద్దగా అయితే ఏం ఐడియా లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం రవి శివతేజ ఈయన కూడా కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో రవి కూడా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. అండ్ మనోడు వెబ్ సిరీస్ కూడా చేశాడు, బాగా ఫేమస్ వెబ్ సిరీస్లలో. సో ఈసారి సిల్వర్ స్క్రీన్ కి రావాలని ట్రై చేసి చాలా వరకు ఇప్పుడు దీంట్లో ఉన్న పర్సన్ అండ్ సిల్వర్ స్క్రీన్ కూడా బాగా ట్రై చేస్తున్నాడు. సో ఈయన వస్తే కామెడీ టైమింగ్ పంచులు అయితే బాగా ఉంటది. సో మనోడు వచ్చే ఛాన్సెస్ కూడా హైలీగా ఉంది, బట్ అప్రోచ్ అయ్యారు. సో నెక్స్ట్ బర్రెలక్క కుమార్ ఆంటీ, సో వీళ్ళిద్దరు వస్తారనంటే బర్రెలక్కనైతే ఛాన్సే లేదు, నాకు తెలిసినంత వరకు తీసుకునే ఛాన్సెస్ అయితే లేదు బర్రెలక్క అయితే. సో కుమారి ఆంటీని తీసుకున్నా కూడా 1 or 2 weeks ఉండొచ్చు, బట్ అది కన్ఫర్మేషన్ అయితే కాదు, ఉండొచ్చు అంతవరకే కానీ కన్ఫర్మ్గా వస్తుందని అయితే చెప్పలేము. సో ఈ బర్రెలక్క ఈ కుమారి అంటే వీళ్ళిద్దరు వస్తారనే ముందు నుంచి ప్రచారంలోకి వచ్చారు, కానీ రాను రాను ఏమైపోయిందంటే వాళ్ళు పెద్ద క్రేజ్ అయితే లేదు, ఒకప్పుడు ఉండే ఆ ఫామ్ అనేది ఇప్పుడు వెళ్ళిపోయింది. సో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపు వాళ్ళకి అనేది ఏ క్రేజ్ లేదు కాబట్టి ఈ ఛాన్స్ అయితే లేదు.
సో మాక్సిమం బజోస్ట్ అయితే మన శివన్ననే ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ శివన్న ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. సో అమర్ కంటే శివన్న బాగా హ్యాండిల్ చేయగలడు అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అని అంటుంది. శివన్న ఒకవేళ కంపల్సరీ ఆయన చేయలేను అనుకుంటే అమర్దీప్ చేస్తాడు, మిగతా ఎవరు చేయరు. ఒక లేడీ కంటెస్టెంట్ చేయాలి అని అనుకో శోభాన్ కానీ ప్రియాంకన్ కానీ వీళ్ళిద్దరిలో కొన్ని అయ్యే ఛాన్స్ ఉంది. బట్ శివన్నకే 99.99% అయితే ఉంది అనమాట. సో ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అండ్ మన ఎవరు మోడల్ కేటగిరీ వచ్చేసరికి ఇంకొక పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అండ్ మన ఎవరు సురేఖ వాణి గారు కూతురు ఉన్నారు కదా, ఆమె పేరు వినిపిస్తుంది. అండ్ నిఖిల్ విజేంద్ర, ఆయన పేరు అయితే ఫస్ట్ బిగ్ బాస్ 5 నుంచి స్టార్ట్ అయింది, వస్తాడని ఇప్పటికి కూడా వస్తాడు అనే దగ్గరనే ఉన్నాడు అనమాట. సో ఇలా చాలా పేర్లు అయితే వినిపిస్తున్నాయి మనకు. అది ఎంతవరకు ఏంటి అనేది అయితే తెలియదు. సో చూడాలి ఎవరు వస్తారు ఏంటి అనేది. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా పేర్లు అయితే బొచ్చడి పేర్లు ఉన్నాయి మనకు. ఊర్మిళ చౌహాన్ అనే పేరు కూడా ఉంది. ఊర్మిళ చౌహాన్ అనే ఈమె మోడల్ అనమాట. ఈమె పేరు కూడా ఎక్కువగా వినిపించింది. అండ్ చూడాలి ఈమె వస్తుందా రాదా తెలియదు. అండ్ మన నరేష్ మన జబర్దస్త్ నరేష్ పేరు కూడా వినిపిస్తుంది. అండ్ కార్తిక్ పేరు వినిపిస్తుంది. చమ్మక్ చంద్ర పేరు వినిపిస్తుంది. అండ్ మన ఎవరు మన రవి, మన ఎవరు రవి అంటున్నా యాదవ్ రాజు, ఈ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో వీళ్ళల్లో మాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో మాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే హైలీగా కనిపిస్తుంది. బట్ ఎంతమంది వస్తారు ఏంటి అనేది అయితే తెలియదు. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదే. సో సెప్టెంబర్ 8 బిగ్ బాస్ హోస్ట్ శివన్న అండ్ యాజ్ హోస్ట్ అయితే నాగార్జున గారే. దీంట్లో ఎలాంటి మార్పు లేదు, 2 ఉంటాయి. సో ఇన్ఫినిటీని ఒకరు సాఫ్ట్ కార్నర్ లో ఉంటే ఒకరు ఫైర్ కార్నర్ లో ఉంటది. సో అదే లోగోలో అయితే రివీల్ చేశాడు. బట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ నెక్స్ట్ ప్రోమో వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంకా కంప్లీట్ అప్డేట్ వీళ్ళే ఖచ్చితంగా వస్తారు హౌస్ మేట్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ లిస్ట్ కూడా మీకైతే వెరీ సూన్ రివీల్ చేస్తాను. సో ఇప్పటి వరకు ఉన్న పేర్లు అయితే ఇవే. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోవద్దు. అండ్ మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకల్ అని ఉంటుంది.